డెమోగ్రఫికల్ చేంజెస్ కుట్రపూరితంగా జరుగుతున్నాయి. దాని విషయంలో సీరియస్గా దృష్టి సారించాలని నరేంద్ర మోడీ అన్నప్పుడు దాన్ని తిట్టిపోసేవాళ్ళు, విభజించి పాలించే పని చేస్తున్నారు, లేకపోతే ఇంకోటి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తాజాగా ప్రదీప్ ఒక డేటా చూపించారు. అందులో హిందూ పాపులేషన్ దేశంలో 16.8% పెరుగుతుంటే ముస్లిం పాపులేషన్ 24.6% పెరుగుతుంది. అస్సాంలో చూసుకుంటే 73% హిందువులు ఇప్పటికే ముస్లిం హిందువులకు సంబంధించినటువంటి సంఖ్య భారీగా తగ్గిపోయి 56-55 దగ్గరకు వచ్చింది. 2050 నాటికి అస్సాం ముస్లిం మెజారిటీ రాష్ట్రం కిందన హిందూ మైనారిటీ రాష్ట్రం కింద తయారవుతుంది. అట్లాగే బెంగాల్లో చూస్తే 8% నుండి 35% ట్రైబల్స్ మతం మారున్నారట. అట్లాగే జార్ఖండ్ 35%, 24 నుంచి 35%కి వీళ్ళు పెరుగున్నారట. ఏది ముస్లిం. ఇది ఓవరాల్గా ఏంటి, అక్కడున్న హిందువులను పెళ్ళిళ్ళు చేసుకుని గిరిజనుల్ని వీళ్ళు వాళ్ళని మతం మార్చడం ద్వారా భారీ ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. అదే డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది మోడీ చెప్పుకొస్తారు.